యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఇజ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వనస్తులు తమ యవ్వన కాలంలో వచ్చే సమస్యలకు లోకమును, లోకపు మనుషులను అంటే వారి స్నేహితులను ఆశ్రయిస్తారు. పెద్దవారు తమ కుటుంబములు వచ్చే సమస్యలకు తమ బంధువులను, తమ పొరుగు వారిని, తమ శ్రేయోభిలాషులను ఆశ్రయించుట కంటేనూ మొదట దేవుని ఆశ్రయించుట, ఆయన వాక్యమును ఆశ్రయించుట ఎంతో ఉత్తమము. ఆయన వలన నిలువబడిన వ్యక్తి ఎన్నటికి కదల్చబడడు. ఆయనతో జీవించే వ్యక్తి ఎన్నటికి నశించిపోడు. ఆయన ఆశ్రయం పొందిన వ్యక్తి ఎన్నటికి అపహరించబడడు. ఆ ప్రభువైన క్రీస్తును ఆశ్రయించుట వలన నీవును నిత్యము బ్రతికెదువు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగూ చేసినట్లా మీరనుకోను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మేరకు మీరు దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించుట అంటే ఆయనను నమ్మడం, అనగా ఆయనకు వ్యతిరేకముగా నీవు చేస్తున్న తిరుగుబాటు నుంచి మాని హృదయపూర్వకముగా ఆయనకు నీవు లోబడి ఆయనను రాజుగా స్వీకరించి ప్రభువుగా ఆరాధించడమే. ఇలా నీవు దేవుని ఆశ్రయించినప్పుడు శ్రమకాలమందు ఆయన కృప నీకు ఆశ్రయ దుర్గముగా ఉండి నిన్ను రక్షిస్తుంది. యేసయ్య కృప కనికరము మీ కుటుంబముకు మీకు ఎల్లప్పుడూ కాపుదలగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.